The world's highest motorable road expedition 2026 on Bajaj Platina. We did it. తొందరగా ఉమ్లింగ్లో చూసుకొని ఇలా పెద్ద తగిలితే చూద్దాం, లేకపోతే లేదు. లేకపోతే గుర్ర వేసుకొని వచ్చి లగేజ్ అంతా ఎక్కిస్తుంది దాని మీదకి. అది చైనా, మనం మధ్యలో ఉన్నాం. ఇదంతా ఇండియా. ఇది కాదనుకుంటా, ఐ థింక్ సో. హెన్నా టబుక్ షో అది. ఎవరు చెప్పిందిరా బాబు ఇది? డెమ్చోక్ 71, ఫక్చే 29. ఊరి పేరు చూడండి ఎలా ఉందో, ఫక్చే. ప్యాంగాంగ్ లేక్ లో ఇండియన్ ఆర్మీ అయితే స్పీడ్ బోట్ వేసుకొని పెట్రోలింగ్ చేస్తుంది చూడండి. గూస్ బంప్స్ అన్నమాట. సూపర్. उसके बाद हाँ ले, उसके बाद रिटर्न आप वहाँ से नहीं आना पड़ेगा. मनाली चला जाएगा उधर. वहाँ से आपको मनाली निकल सकते हैं. अच्छा, वहाँ से आप ले निकल सकते हैं. ఓహో కంప్లీట్లీ మంచు గాయస్. అరే యార్, లగేజ్ మొత్తం తడిచిపోయింది ఇప్పుడు. आपका नाम? బాయ్. ఇది వచ్చేసి 3 Idiots స్పాట్. ఆల్ ఈజ్ వెల్ ఆ సాంగ్ ఉంది కదా, అది ఇక్కడే షూటింగ్ అయిందనమాట. అండ్ ఈ ప్యాంగాంగ్ లేక్ వచ్చి 70% చైనాలో ఉంటుంది గైస్, 30% మాత్రం ఇండియాలో ఉంటుంది. బోట్లు వేసుకొని కూడా పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఆర్మీ పీపుల్. ఇప్పుడు మనం ఉన్న హైట్ ఎంతో తెలుసా? 14,500+ ఫీట్ హైట్లో ఉన్నాం. 4,250 మీటర్స్ అనుకోండి. సో యా, దట్స్ ఇట్. ఫైనల్లీ వి అరైవ్డ్ ప్యాంగాంగ్. బిష్కామ్. Subscribe our channel and don't forget to hit the bell icon for latest notifications. సో ఫైనల్లీ నిన్నైతే మనం ప్యాంగాంగ్ లేక్లో తీసుకున్న రూమ్ అయితే ఇదే. మా బైక్స్ చూడండి, మన బైక్ అంతా కూడా కంప్లీట్లీ స్నో. ఓహో అయ్యా, చల్లగా అయిపోతున్నాయి చేతులు. అయ్యా, నా స్లీపింగ్ బ్యాగ్ చూడండి. స్లీపింగ్ బ్యాగ్ అంటారు అసలు ఎవరన్నా? అబ్బో, ఎలా ఉంది గైస్? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. నా లియో గాడు అయితే మిస్ అవుతూ ఉంటాడు, కానీ సికందర్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. కంప్లీట్లీ స్నో. వావ్. ఇంకా అఖిల్ బైక్ అయితే చెప్పక్కర్లా, మేము రాదాం. RWS సబ్స్క్రైబ్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఎట్ 2026 వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఎక్స్పెడిషన్ అండ్ బ్యూటిఫుల్ ప్యాంగాంగ్ లేక్. నిన్నైతే అసలు ఆ కొండల మీద మంచే లేదు, ఇవాళ మొత్తం అంతా కూడా మంచు. సో మీకు ఇక్కడ దూరంగా కనిపిస్తుందా గైస్? 3 Idiots స్పాట్ అనమాట అది. బ్యాక్ సైడ్ అయితే చూడండి మొత్తం గ్లేషియర్స్ అయిపోయాయి. నిన్నైతే ప్లేన్ హిల్స్ ఉండేవి, ఈరోజు అయితే మొత్తం గ్లేషియర్స్ అయ్యి. వావ్. మీకు కనిపిస్తున్నవి ఇవన్నీ కూడా స్టే చేయడానికి, ఇవన్నీ కూడా కాటేజెస్ గైస్. మ్యాక్సిమం 1000 to 1500 అయితే ఉంటుంది. సో మేము స్టే చేసింది అయితే ఇది ప్యాంగాంగ్ వ్యూ రిసార్ట్ అండ్ కాటేజెస్. సో రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 8:30 AM in the morning at ప్యాంగాంగ్ లేక్. మేమైతే ఫుడ్ ఆర్డర్ చెప్పాము. చామియన్ 120 రూపీస్ అయితే పడింది ప్లేట్. ఫుడ్ అయితే సూపర్ ఉంది. అండ్ ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ వెదర్ చాలా అంటే చాలా కూల్గా ఉంది. మిగతా విషయాల్ని కూడా యాక్షన్ కెమెరా వ్యూలో మాట్లాడుకుందాం, వచ్చేయండి. టాటా బాయ్ బాయ్ ప్యాంగాంగ్ లేక్. సో ఈరోజు అయితే మన జర్నీ వే టు హాన్లే వచ్చి ఇక్కడ నుంచి ఒక 150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గాయస్. మార్నింగ్ అయితే చూసారు కదా కంప్లీట్లీ స్నోఫాల్. ఇంకా అటువైపు కూడా అయితేనే ఉంది. ఈరోజు మనం చాలా అడ్వెంచర్స్ చేయాలేమో మేబీ, ఐ థింక్ సో, నాకైతే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరిగిద్దాం. కానీ బ్యూటిఫుల్ ప్లేస్ అబ్బా, నిజంగా బ్యూటిఫుల్ ప్లేస్. ఇంత లాంగ్ ఇంత ఆఫ్ రోడ్ చేసుకుంటూ మేము వచ్చామంటే ద వర్త్. ఇది కొంత ప్లేస్ ఏమో చైనాలో ఉంటుంది, ఇంకొంత ప్లేస్ ఏమో ఇండియాలో ఉంటుంది ఈ ప్యాంగాంగ్ లేక్ అనేది. మార్నింగ్ అయితే దూరంగా చూడండి ఆర్మీ బేస్ ఉంది. బోట్స్ వేసుకొని పెట్రోలింగ్కి వెళ్ళారు. అది కూడా నేను మార్నింగ్ వీడియో తీసా, యాడ్ చేస్తా చూడండి క్లిప్. ద బ్యూటిఫుల్ ప్లేస్. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో రోడ్స్ కూడా అలానే ఉన్నాయి. ఆఫ్ రోడ్స్, కంప్లీట్ ఆఫ్ రోడ్స్. ప్యాంగాంగ్ లేక్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ అయితే తీసుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న స్కూటీస్ మీద ఇక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళే మనీ కలెక్ట్ చేస్తారు. 100 రూపీస్. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్. ద బ్యూటిఫుల్ ప్యాంగాంగ్ లేక్ వ్యూ. స్నోఫాల్తో ప్యాంగాంగ్ వ్యూ మొత్తం అంతా కూడా స్నోఫాల్ అయితే ఉంది. ప్యాంగాంగ్ లేక్ వ్యూ చూడండి ఎలా ఉందో. దిస్ ఇస్ ద 3 Idiots. వెళ్దాం అక్కడి వరకు. క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి అబ్బా వాటర్ అయితే చూడండి. కంప్లీట్లీ స్టోన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ వరకు ఒక కలర్ ఉంది, అక్కడ నుంచి ఇంకొక కలర్, ఇంకొంచెం ముందుకెళ్ళకి ఇంకొక డిఫరెంట్ కలర్లో ఉంది. లుకుంగ్ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆగాం. ఇక్కడ హెవీ స్నోఫాల్ అవుతుంది. నా చేతి మీద చూడండి కనిపిస్తుందో, అదన్నమాట పరిస్థితి. స్టార్ట్ అయ్యేమో లేదు, స్నోఫాల్ అయితే స్టార్ట్ అయింది గైస్. ఓహో, కెమెరా మళ్ళీ ఇప్పుడు తీసేయాలి, లోపల పెట్టాలి.
చూడండి ఇదంతా కూడా మిలిటరీ బేస్. ఇందా చెప్పా కదా ఇక్కడే ఉన్నాయి చూడండి దూరంగా బోట్స్. ఆ బోట్స్ వేసుకుని పెట్రోలింగ్కి వెళ్తారనమాట. అక్కడ చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ. జై భవానీ జై శివాజీ. సూపర్ ఉంది బ్యాక్ సైడ్ ప్యాంగాంగ్ లేక్ వ్యూలో. సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండ్ విజిట్ అగైన్ ప్యాంగాంగ్ లేక్. ఆహా, కనిపిస్తుందా మీకు స్నోఫాల్? ఏనా చిన్న చిన్నవి పడుతున్నాయి స్టార్స్ లాగా. సూపర్ ఉంది గాయస్. మీకు అక్కడ దూరంగా వైట్ కలర్ హిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వచ్చేసి చైనాలో ఉన్న కొండలు. మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది ఎల్ఓసి. ఎల్ఓసి ఇన్ ద మీన్స్ లైన్ ఆఫ్ కంట్రోల్. అగైన్ వన్ మోర్ టైమ్ వి ఎంటర్డ్ చైనా బార్డర్. ఇందాకైతే చూసారు కదా ఆ ఏరియా అంతా కూడా ఎడారిలో ఉంది. అది మొత్తం ఇసుకంతా రోడ్ మీదే. మైక్ పెట్టుకున్నానా లేదు, మళ్ళీ వర్షం స్టార్ట్. డెమ్చోక్ 71, ఫక్చే 29. ఊరి పేరు చూడండి ఎలా ఉంది, ఫక్చే. తప్పుగా అనుకోవద్దు గైస్, అది ఊరి పేరు. అది డెమ్చోక్ 71 ఉంది. ఇంకా ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఫక్చే మీదుగా కోయిల్ మీదుగా డెమ్చోక్ మీదుగా ఉమ్లింగ్లాన్ అయితే మనం టచ్ చేస్తాం గైస్. ఇక్కడ నుంచి ఫక్చే 13, డెమ్చోక్ 56 కిలోమీటర్స్. సో చూస్తున్నారా ఎలా ఉందో రోడ్. మొత్తం అంతా కూడా ఒక పెద్ద ఎడారి ప్రాంతంలో ఉంది. పోఠిలా ఉమ్లింగ్లా స్ట్రైట్. సో ఇదంతా కూడా ఎల్ఓసీనే. మీకు అక్కడ బ్రైట్గా కనిపిస్తున్నాయి మౌంటైన్స్. అంతా కూడా చైనాలో ఉంది. ఇలాంటి ప్లేస్లో ట్రావెల్ చేయడం అనేది నిజంగా గూస్ బంప్స్ మూమెంట్ గైస్. అది చైనా, మన మధ్యలో ఉన్నాం. ఇదంతా ఇండియా. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుందో ఫీల్. ఎదురుగా చూడండి స్నో క్యాప్డ్ మౌంటైన్స్. అవన్నీ కూడా మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి గైస్ ఉమ్లింగ్లో వెళ్ళాలంటే. అండ్ వన్ మోర్ థింగ్, మాకైతే ఇప్పటివరకు ఎక్కడ బ్రీతింగ్ ఇష్యూ అయితే ఏం రాలేదు. ప్రజెంట్ కూడా మేము 15,000+ ఫీట్ హైట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాం. వీఆర్ గుడ్. ఏం ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేము. కాకపోతే ఫుడే మంచి ఫుడ్ దొరకట్లా. ఏదేదో దొరుకుతుంది గడ్డి, మరి ఇంకేదో కూడా తినాలి కదా, తప్పదు గాయస్. ఇక్కడ రోడ్ చూడండి మొత్తం స్ట్రైట్ అప్ అనమాట. అప్ హిల్ 70 degrees అయితే హైట్ ఉంది. ఊరి పేరు చూడండి ఏముంది, ఫుక్చే. అంతేనా? నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గానే చెప్తున్నానా? ఫుక్చి ఏదో ఒకటి ఏదైతే ఉందిలే. రోడ్ చూడండి ముందు. ఇందాక నుంచి దానికోసమే వాళ్ళ మైండ్లో అదే ఉంది. ఆ బోర్డు కనిపించిన దగ్గర నుంచి ఆ ఊరి పేరే మైండ్లో రన్ అవుతా ఉంది. కమాన్ సికందర్, యూ క్యాన్ మ్యాన్. యు ఆర్ నియర్ టు ఉమ్లింగ్లా. కమాన్ తీసుకెళ్ళమ్మా. రోడ్ చూడండి ఎలా ఉందో. కనిపించట్లేదు కానీ కంప్లీట్ ఘాట్ సెక్షన్ ఇది. ఓహో కమాన్. ఇలా చేస్తే కానీ ఎక్కట్లా. స్ట్రైట్గా అయితే ఎక్కడం కొంచెం కష్టంగా ఉంది. మళ్ళీ ఇలా దిగి మళ్ళీ అలా ఎక్కాలి కొండల మధ్యలోంచి రోడ్డు. బ్రైట్గా కనిపిస్తున్న హిల్స్ అన్నీ కూడా చైనాలో ఉన్నాయి గైస్. కిందకి అసలు చూడండి డౌన్లా ఉంది అసలు. అరే మనం ఎక్కడ కొండ మీద ఉన్నాం గైస్. చూడండి రోడ్ కిందకు ఉంది అలా డౌన్. అఖిల్ స్లో డౌన్, కంప్లీట్ డౌన్. అరే యార్ 90 degrees ఉంది గైస్ డౌన్. మీకు కనిపిస్తుందో లేదో. ఓహో వాల్ పేపర్ అబ్బా, నిజంగా వాల్ పేపర్. ల్యాప్టాప్లో డెస్క్టాప్ మీద పెట్టుకుంటాను చూడండి అలా ఉంది. ఇంకా రోడ్స్ కోసం అంటారా, చెప్పనవసరం లేదు. చూస్తున్నారు కదా మీరు. ప్యాంగాంగ్లో మనం స్టార్ట్ అయ్యాం ఈరోజు. ప్యాంగాంగ్ నుంచి రోడ్స్ అంతా కూడా సూపర్ ఉన్నాయి. మళ్ళీ మీరు డిస్కెట్ నుంచి ప్యాంగాంగ్ వస్తారు చూడండి, ఆ రోడ్ మొత్తం పాడైపోయి ఉంటుంది. నిన్నటి వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కోయిల్ స్ట్రైట్, డెమ్చోక్ స్ట్రైట్. సో పోఠిలా టాప్ వచ్చి 24 kilometers రైట్ అండ్ ఉమ్లింగ్లా 60 kilometers రైట్. ఫక్చి 1 kilometer, డెమ్చోక్ 42 kilometers స్ట్రైట్. మరి ఈ మధ్యలో కోయిల్ ఎక్కడుంది? కోయిల్ బండి ఎక్కట్లేదబ్బా, ఫస్ట్ గేరే. ఇక్కడ ఏదో ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది గాయస్. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది. చల్లగాలి, చల్లగా ఉంది అసలు. బిఆర్ఓకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రోడ్స్కి సూపర్ ఉన్నాయి రోడ్స్ అన్నీ కూడా. ఇదంతా కూడా ఫక్చి బేస్ క్యాంప్. ఇప్పుడే ఆర్మీ బ్రో వాళ్ళు అయితే ఆపారు బైక్. అగైన్ ఎంట్రీ. ఇటు వెళ్ళాలా కోయిల్కి? అడుగుదాం ఒకసారి వాళ్ళని. అఖీరా అడగమ్మా వాళ్ళని ఒకసారి. బైక్ ఆపి ఇటా ఆట. నూనె వచ్చింది, బోర్డు వచ్చింది. కోయిల్ 5 kilometers. ఇప్పుడు కోయిల్ అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఉమ్లింగ్లా పాస్ వచ్చి 53, పోటీలో వచ్చి 16 అండ్ జుర్సార్ 80 kilometers ఉంది. డైరెక్ట్గా మన డెస్టినేషన్ అయిన ఉమ్లింగ్లాకి అయితే వెళ్ళిపోదాం. చలో. కోయిల్ 0 kilometer, పోటీలో 16, జుర్సార్ 80. ఇక్కడ నుంచి వ్యూ అంతా మళ్ళీ మారిపోయింది. కంప్లీట్లీ ఫుల్ ఎండ, మామూలుగా లేదు. ఎడారి కొండల్లా ఉన్నాయి. ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా హిమాలయాస్. ఇప్పుడు మనం ఆ మంచు కొండల్లోకే వెళ్తాం. ఐ థింక్ ఫుల్ మంచు ఉన్నట్టుంది ఉమ్లింగ్లా పాస్లో. లెట్స్ సీ, చూద్దాం ఎలా ఉంటుందో రోడ్ కండిషన్స్. ఇక్కడ చూడండి గుర్రాలు, అక్కడొకటి మొత్తం 4 ఉన్నాయి. అఖిల్ కూడా ఆగాడు. వాళ్ళే ఉన్నాయి అబ్బా. అఖిల్ ఏంటి బైక్ వదిలేసి గుర్రం వేసుకుని వస్తామని చూస్తున్నావు ఏంటి? ఏమైంది? ఇంజన్ ఆయిల్ స్టార్ట్ చేయి ఒకసారి, ఆగు.
సైడ్ స్టాండ్ ఏంటి స్టార్ట్ అవ్వట్లేదు. సౌండ్ తేడాగా వస్తుంది. ఓపెన్ చేయడం ఎలా రాదు. ముందు ఏదైనా మెకానిక్ షెడ్ ఉంటే ఓపెన్ చేయాలి. అండ్ అఖిల్ బైక్లో అయితే ఏదో డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఇక్కడ మెకానిక్ షెడ్స్ అయితే కష్టం. అండ్ ప్రజెంట్ అయితే కోటిలాకి వెళ్ళే 11 కిలోమీటర్స్ ముందు ఈ ఐరన్ బ్రిడ్జ్ అయితే తగిలింది. చాలా ఓల్డ్ బ్రిడ్జ్. నిజంగా ఇదంతా వేరే ప్రపంచంలో మీకు కూడా అనిపిస్తుందా గైస్? నాకైతే మాత్రం ఒక్కొక్క మౌంటైన్ దాటుతున్న ప్రతిసారి ఒక్కొక్క డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్తున్నట్టుంది. ఒక దగ్గర స్నో ఉంది, ఒక దగ్గర రైన్ ఉంది, ఒక దగ్గర ఫుల్ శాండ్. డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి ఒక్కొక్క మౌంటైన్ కూడా. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి కంప్లీట్లీ ఫుల్ డ్రై అనమాట. ఎండగా ఉంది. దేవుడి దయ వల్ల అఖిల్ బైక్కి ఏ ప్రాబ్లం రాకుండా మనాలి వరకు మేము రీచ్ అయితే అదే చాలు గైస్. ఇలాంటి రిమోటెడ్ లొకేషన్స్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే బైక్కి అది హెప్టిక్ అనమాట. చాలా హెడ్ఏక్ అయిపోద్ది. ఎవరుంటారు అక్కడ? మెకానిక్స్ ఉంటారు. మెకానిక్స్ ఉన్నా సరే ఇప్పుడు స్పేర్ పార్ట్స్ అనేవి ఇంపార్టెంట్ కదా. ఎక్కడ స్పేర్స్ ఎక్కడ దొరుకుతాయి? సికందర్ గాడు అయితే ఇప్పటిదాకా బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఐ లవ్ యూ రా సికందర్, లవ్ యూ సో మచ్. నా డ్రీమ్ డెస్టినేషన్ని నువ్వే ఫుల్ఫిల్ చేస్తున్నావు నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ రా, థ్యాంక్ యూ. ఎక్స్పల్స్ మీద అనుకున్నా, ఐఎమ్ డూయింగ్ విత్ యూ. ఇక్కడ చూడండి వీళ్ళ లివింగ్ స్టైల్ ఇది. ఫెన్సింగ్ చూసారా? మొత్తం రాళ్ళతో వేసుకొని దాని మీద ఏమో ఐరన్ ఫెన్సింగ్ వేసుకున్నారు. అవన్నీ ఇల్లులు అవన్నీ. చూడండి ఎలా ఉందో. వీళ్ళు ఎక్కువగా మేకలు పెంచుతూ ఉంటారు. అక్స్ అంటారు కదా, జడల బర్రి, వాటిని పెంచుతూ ఉంటారు. తర్వాత గుర్రాలను పెంచుతూ ఉంటారు. వీళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. మొత్తం టర్నింగ్సే, హెయిర్ పిన్ బెండ్స్ లాగా. అఖిల్ అక్కడ ఉన్నాడు దూరంగా. చెప్పా ఫాస్ట్గా వెళ్ళొద్దు, 40లో వెళ్ళు అని. ఫాస్ట్గానే వెళ్తున్నాడు. చలో ఉమ్లింగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా. సో వీఆర్ ఎట్ ఎగ్జాక్ట్లీ హోటైల్. అక్కడ చూడండి దూరంగా ఒక ఓల్డ్ బ్రిడ్జ్ ఒకటి ఉంది అక్కడ. అది ఐరన్ బ్రిడ్జ్. ఇందాక మనం దాటాం కదా, సేమ్ అలాంటిదే. సిసుమ్లే 11 కిలోమీటర్స్. చూడండి ఇదంతా ఫ్రెష్గా పడింది స్నో. ఆ పైన కూడా మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదగానే వెళ్తాం అనుకుంటా ఐ థింక్. మౌంటైన్ వారియర్స్. ఇక్కడ చూడండి గుర్రాలు ఎన్ని ఉన్నాయో చూడండి. అన్నీ కూడా గుర్రాలే. సుసుమ్లే 0. అఖిల్ పెట్రోల్ కోసం ఆగినట్టున్నాడు. ఎక్కడెక్కడ దొరికిద్ది అబ్బా పెట్రోల్? అసలు ఉందా పెట్రోల్? దాదా అఖిల్ అడుగుతుందా. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. యు ఆర్ అప్రోచింగ్ వరల్డ్స్ హైయెస్ట్ cafeteria, Cafe Himank, 25 kilometers ahead, 19,024 feet. Welcome to world's highest motorable road. వచ్చేసాం రా సికందర్ బ్రో. మళ్ళీ ఇక్కడ ఐస్ అబ్బా. ఈ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు తడతడమని సౌండ్ వస్తే ఎంత బాగుంటుంది. నాకు ఎంత ఇష్టం అసలు బేసిక్గా సౌండ్. కానీ ఈ బ్రిడ్జ్ మీద రావట్లే అలాగా. ఇవన్నీ హోటల్సా? సో గాయస్ ఇక్కడ మనం స్టే చేయాలన్నా స్టే చేయొచ్చబ్బా. సిసుమ్లే దగ్గర ఇవన్నీ కూడా హోటల్స్ స్టేయింగ్ కోసం. వావ్. కానీ స్టే చేయాలంటేనే అద్దరిపోద్ది. స్టిక్కర్స్ అయితే మిస్ అయ్యాయి గాయస్, కానీ టచ్ చేసా వరల్డ్స్ హైయెస్ట్ మోటబుల్ రోడ్ బోర్డ్ని. వైఫై ఫ్రీ, లా ఉమ్లింగ్. అక్కడ వచ్చేసి టాయిలెట్స్. జూలే పెట్రోల్ మిలేగా క్యా? కిतना పడేగా లీటర్? 160, 150 को नहीं होता. సో ఇక్కడ పెట్రోల్ కూడా దొరుకుతుంది. 160 రూపీస్ అంట లా ఉమ్లింగ్లో. బర్ఫోగా పోయి పోయినాయి గయా. సో ఈరోజు అయితే ఎవరు ఇంకా ఉమ్లింగ్లోకి వెళ్ళలేదంట. మొత్తం కంప్లీట్ అయిపోయి అందరూ అదే చెప్తున్నారు. ఏమైద్దు మరి ఏంటో అఖిల్ వాళ్ళు ఏంటో మరి అడ్వెంచర్. ముజేబీ 1 లీటర్ లేకే ఉన్నా సరిపోద్ది. ప్లాట్నా తీసుకెళ్తుంది. ది బెస్ట్ వ్యూ కమ్స్ ఆఫ్టర్ హార్డ్ క్లైంబ్. ఆ సామెత ఎవరు రాసారో తెలియదు కానీ నేనైతే మాత్రం దాన్ని ఫీల్ అవుతా ఉన్నా గైస్. వరల్డ్స్ హైయెస్ట్ మోటబుల్ రోడ్. ఇక్కడ వరకు రావడానికి నేను చాలా అంటే చాలా కష్టపడ్డా. 50 degrees ఎండలు, -degrees టెంపరేచర్స్, నిద్ర లేక. ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఆ ప్రాబ్లమాటిక్ ఫేజ్ అంతటికి దిస్ ఈస్ ద ఎండ్ అని. వీఆర్ ట్రావెలింగ్ ఆన్ వరల్డ్స్ హైయెస్ట్ మోటబుల్ రోడ్స్. అండ్ మన ఈ 2026 ఎక్స్పెడిషన్లో మన డ్రీమ్ డెస్టినేషన్ ఉమ్లింగ్లా పాస్ మనకి ఇంకొంత దూరంలో మాత్రమే ఉంది. సో మీరు ఇప్పటి వరకు నా వీడియోస్ అన్నీ కూడా చూస్తున్నారనేసి అంటే మీకు నా వీడియోస్ డెఫినెట్లీ ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యే ఉంటాయి. సో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళంతా కూడా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఇలాంటి ఎన్నో అడ్వెంచర్స్ ఫ్యూచర్లో చాలా చేయబోతున్నా. సో మీరు చేయాల్సినంత ఒకటే, కీప్ సపోర్టింగ్ మీ. యూ అప్రోచింగ్ వరల్డ్స్ హైయెస్ట్ మోటబుల్ పాస్. ఐస్ అయితే పెరిగిపోతూ ఉంది చూడండి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకెలా ఉంటుందేమో. కంప్లీట్లీ ఐస్ అబ్బా, కంప్లీట్లీ స్నో. తొందరగా ఉమ్లింగ్లో చూసుకొని అది మరి దట్ ఈస్ కాల్డ్ సర్ప్రైజ్. ఐఎమ్ ఆల్వేస్ బీ రెడీ ఫర్ దిస్ లైక్ సర్ప్రైజెస్. మళ్ళీ మొత్తం బ్లాక్ ఐస్ ఉండొచ్చు. రోడ్ అంతా ఇంకా బ్లాక్ ఐసే. సమస్య ఇల్లే. వాటర్ క్రాసింగ్. అమ్మ బాబోయ్ నిజంగానే హార్డే, కొంచెం కష్టమే. చూడండి ఇదిగోండి ఇలా రోడ్ మీద ఐస్ పేరుకుపోద్ది. అది గట్టిపడిపోయి బ్లాక్ ఐస్లా అవుద్ది అనమాట. అందుకే వాయిస్ రికార్డ్ అవుతుందా? ఫాస్ట్ వోంట్ లాస్ట్. చూడండి ఎంత ఐస్ ఉందో. ఎంతమందికి కావాలి ఇక్కడ నుంచి ఐస్? కామెంట్ చేయండి. వచ్చేప్పుడు తీసుకొని వస్తా శాడిల్ బ్యాగ్ నిండా పెట్టుకొని.
బైక్ ఆగిపోయిందబ్బా. చూడండి మొత్తం ఇదంతా బ్లాక్ వేసి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఏమైనా అటు ఇటు అయ్యిందో మనకి పనే ఫస్ట్ గేర్లో వెళ్దాం, ఏం ప్రాబ్లం లేదు. అవసరం అయితే మళ్ళీ ఇంకో ఫుల్ ట్యాంక్ కొట్టించుకుందాం. ఓహో గాయస్ గాయస్ గాయస్, బాబోయ్ అబ్బా అబ్బా అబ్బా, రోడ్ అంతా ఐస్తో మునిగిపోయిందిగా. లిటరల్లీ 2 కాళ్ళు కింద పెట్టి డ్రైవ్ చేస్తున్నా. ఓహో అరే ఐస్లోంచి వెళ్ళామంటే నా షూస్లోకి వెళ్ళిపోతుంది ఐస్ అంతా. ఆహా ఇది చూడండి ఇప్పుడు. ఎలా అనిపిస్తుంది అడ్వెంచర్? మీకు కూడా చేయాలనుందా? మరి ఇంకెందుకు లేట్, వచ్చేయండి లదాఖ్. టైర్ సగానికి మునిగిపోతుంది, అంత ఉంది ఇక్కడ ఐస్. చూడండి బ్యూటిఫుల్ వ్యూ. నా లైఫ్లో నేను చూసిన ద బెస్ట్ వ్యూ ఇదే. వావ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అమేజింగ్ అసలు. అమ్మా వచ్చేసా లదాఖ్కి, నా డ్రీమ్ డెస్టినేషన్ ఉమ్లింగ్లా పాస్. డాడీ థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఐ రీచ్డ్ మై డెస్టినేషన్. థ్యాంక్స్ అలాట్. ఐ అచీవ్డ్ వన్ మోర్ మై డ్రీమ్. సో గాయ్స్ ఫైనలీ వీఆర్ ఎట్ వరల్డ్స్ హైయెస్ట్ మోటబుల్ రోడ్. ఇక్కడైతే నా బైక్ అస్సలు వెళ్ళట్లేదు, నాదే కాదు అఖిల్ది కూడా వెళ్ళట్లేదు. అఖిరా బాబు వెనక్కి తిప్పే అస్సలేం బాగాలేదు. గైస్ చూడండి మేలో ఎలా ఉందో స్నో, అదే గైస్ పాస్. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, ఇక్కడైతే యానిమల్ వెళ్ళింది. రిస్కా? అయ్యో తిరగట్లేదు కదా నా టైర్. ఓ అస్సలు నో వే. అఖిల్ జాగ్రత్త, ఆగు, నేను దిగుతా. సో ఇంకా అక్కడ వరకు వెళ్ళామనేసి అంటే ఆ టాప్ వరకు బైక్ కూడా తిరగదు. కనిపిస్తున్నాయి మీకు ఫ్లాగ్స్. ఓహో సో బ్యూటిఫుల్ ఉమ్లింగ్లా, ఐ లవ్ యూ. సో చూసారా గాయస్, అదే మన ఉమ్లింగ్లా టాప్. అఖిల్ చూడండి వెళ్దాం అంటున్నాడు. అండ్ ఇదిగోండి ఇక్కడ మీకు చిన్న చిన్న హోల్స్లా కనిపిస్తున్నాయా, అక్కడ ఏదో యానిమల్ వెళ్ళింది. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఉన్నాయి చూడండి, సమ్ ఏదో యానిమల్. చాలా జాగ్రత్తగా ఉండాలి గాయస్. ఇదంతా అయిన తర్వాత మాడుకుందాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయా, అదేదో యానిమల్ నడుచుకుంటూ వెళ్ళింది. ఓహో దిస్ ఈజ్ నాట్ ఎ సేఫెస్ట్ ప్లేస్ మ్యాన్. ఏ లిటిల్ కేర్ మ్యాక్స్ యాక్సిడెంట్స్ రేర్. బిఆర్ఓ బాబాయ్ మంచి ఎక్స్పీరియన్స్ ఇది లైఫ్లో, ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. -6 అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడు, ఇక్కడ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎస్. సో చుసూలు వచ్చి 9 కిలోమీటర్ ఉంది, మనమైతే బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. మ్యాటర్ ఏంటంటే గాయస్, మనం వెళ్ళాం కదా జస్ట్ ఒక 100 మీటర్స్లో ఉమ్లింగ్లా పాస్ బోర్డ్ అనమాట. బైక్స్ మీరు నమ్మరు, ఒక్క వెహికల్ అన్న చూసారు ఇవాళ మీరు, ఒక్క వెహికల్ అన్న. క్లైమేట్ అయితే అస్సలు బాగాలేదు, రోడ్ అంతా ఐసే. ఆ 100 మీటర్స్ మేము వెళ్ళాలంటే బైక్ ఇంచుమించు ఇంజన్ వరకు మునిగిపోద్ది, అంత ఐస్ ఉంది. కిందకి వెళ్ళిన తర్వాత అయితే మాడుకుందాం. అండ్ ఇక్కడ హైట్ వచ్చేసి నియర్ టు 17,000 feet హైట్లో ఉన్నాం మనం. ఆక్సిజన్ ఇష్యూ ఏం లేదు, కానీ జస్ట్ బ్రీతింగ్ తీసుకునేప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తుంది అంతే. వచ్చి కిందకి దిగిపోయి ఉంటే అంత నార్మల్ అయిపోద్ది. సో చలో కిందకి వెళ్దాం. ఈ డ్రీమ్ని ఫినిష్ చేయడానికి నేను చాలా కష్టపడ్డా. ఏదో ఒక్క రోజుతో అయిపోయింది అయితే కాదు, ఏదో బండి తీసా, కెమెరా కొన్నా, హెల్మెట్ పెట్టుకున్నా, పెట్రోల్ కొట్టించా, వచ్చేసా, టెంట్ వేసుకొని పడుకున్నా అంటే కాదు. గ్రౌండ్ వర్క్ అయితే చాలా చేసా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఇంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ డిస్టర్బ్ కాకూడదు, పేరెంట్స్ ఇబ్బంది పడకూడదు, మనం ఇబ్బంది పడకూడదు. ఏ విషయంలో కూడా తగ్గలే. క్యాంపింగ్ చేసే దగ్గర క్యాంపింగ్ చేసాం, రూమ్ తీసుకునే దగ్గర రూమ్ తీసుకున్నాం, మంచి ఫుడ్ తిన్నాం. ఇంకా అసలు మేము ఫుడ్ గ్రాసరీస్ అవన్నీ కొనుక్కొని ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం. కానీ మధ్యలో మీ అందరికీ తెలిసిందే కదా, శ్రేష్ఠ తనకి టైం ఎక్కువ లేదు, సో మాతో ట్రావెల్ చేయడానికి అవ్వదు అన్నాడు. అంటే మేము మొత్తం ఈ సర్క్యూట్ అంతా చేస్తున్నాం అని చెప్పాను కదా, శ్రేష్ఠది కూడా అదే ప్లాన్. కాకపోతే మరి ఇంటి దగ్గర నుంచి ఏవో సమ్ కాల్స్ వచ్చాయి, ఐ వాంట్ టు గో అని చెప్పి అన్నాడు. చూడండి ఇంత హైట్లో కూడా ఎవరో అక్కడ క్యాంపింగ్ చేసుకుని ఉన్నారు, టెంట్. ఐ థింక్ సో ఇక్కడ యానిమల్స్ని పెంచేవాళ్ళు అనుకుంటా, లైక్ గొర్రెలే ఉంటాయి, వాటిని పెంచేవాళ్ళు అనుకుంటా. क्या है कि एक ही तार गया है, मैं हम दोनों ही आज गई, कोई नहीं आज. पूरा इतना बर्फ जम गई, टायर हिल रहे. ఓకే జూలే, చలో. సో అది గాయస్ మన ఉమ్లింగ్లాలో సిచ్యువేషన్. మనమైతే రిస్క్ చేసి వెళ్ళాం, అంత దూరంలో బోర్డు. ఇక్కడ మేము ట్రై చేయొచ్చు అబ్బా, కానీ అక్కడ ఏవో యానిమల్స్ నడిచి వెళ్ళినట్టు అక్కడ ఉన్నాయి చూసారా, ఫుట్ ప్రింట్స్. కొంచెం భయం వేసింది. आपका नाम? బాయ్. ఎలా అయింది ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు, మన వాళ్ళతో కూడా కొంచెం. ఎకల్లో ఎగిసిపోతున్నాయి, ఏం జరుగుతుంది అట్లా. అక్కడ హీట్ పెట్టుకున్నాం. ఉమ్లింగ్లా కోసం చెప్పు.
ఇప్పుడు ఏం చెప్పలేదు నేను बाद में बात करेंगे और कुछ नहीं ठीक है बाय మా లగేజ్ చూసారా గైస్, చూడడానికి తక్కువలో కనిపిస్తుంది. ఇదిగోండి హీటర్ అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్ ఫర్ టుడే. క్యారమ్స్ కూడా ఉంది ఆడుకోవాలంటే మాకు. ఎలా ఉంది అఖిల్? నేనైతే వీడియోని ఇక్కడ తో చేస్తున్నా. విల్ మీట్ ఎట్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ సంతోష్. జై హింద్ ఫ్రమ్ వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ రోడ్, ఉమ్లింగ్లా.